Hi guys, welcome back to my channel Venky Contents. Hope you are all doing great. Without wasting any time, let's get into this video. Before diving into this video, let's roll the intro. నేను రీసెంట్గా ఒక సినిమా అయితే చూడడం జరిగింది. ఈరోజు మన వీడియోలో ఆ సినిమా మీద నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. దిస్ ఈజ్ ఎ నాన్ స్పాయిలర్ రివ్యూ. నా ఒపీనియన్ చెప్పబోయే ఆ సినిమా పేరు 8 వసంతాలు, స్టారింగ్ అనంతిక, రవి, హనురెడ్డి ఇన్ లీడ్ క్యారెక్టర్స్. ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను అనిపించింది. లవ్కి రీడెఫినేషన్ లాంటి సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోబోయే ముందు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన అనంతిక గారి గురించి చెప్పుకోవాలి. షీ డిడ్ 100% జస్టిస్ టు హర్ రోల్. ఇలాంటి సినిమాలు ఇప్పటి జనరేషన్కి చాలా అవసరం. అసలు ప్రేమ అంటే ఏంటి, ఒక అమ్మాయి అబ్బాయికి మధ్య ప్రేమ అనేది ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి, ఒక తల్లి కూతురికి మధ్య ఆప్యాయత అనేది ఎలా ఉండాలి, ఒక గురువు శిష్యురాలికి మధ్య రెస్పెక్ట్ అనేది ఎలా ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాలి. ఈ సినిమా ప్రతి అమ్మాయి చూడాలి. ఎందుకంటే ఒక అమ్మాయి మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలో, అటాచ్మెంట్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఈ సినిమాని ప్రతి అబ్బాయి చూడాలి. ఎందుకంటే ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి తన జీవితంలో ఉన్నా లేకపోయినా ఎలా బ్రతకొచ్చు అని ఒక కొత్త కోణంలో ఈ సినిమాలో మనకు చూపించారు. ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక 5 థింగ్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి శుద్ధిస్ లవ్. శుద్ధి అనే పేరు ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు. శుద్ధి అనే అమ్మాయి అంత ఫాస్ట్గా అటాచ్మెంట్స్ పెంచుకునే అమ్మాయి కాదు. కానీ ఒక్కసారి అటాచ్మెంట్ పెంచుకుంటే అది ఏదర్ లవ్ అయినా కానీ ఏదర్ ఫ్రెండ్షిప్ అయినా కానీ తను ఆ రిలేషన్షిప్ కోసం ఎంత స్టాండ్ తీసుకుంటుందో మనం ఈ సినిమాలో చూడొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి శుద్ధిస్ రెస్పెక్ట్. శుద్ధి తన మదర్కి కానీ తన గురువుకి కానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఒక శిష్యుడు తన గురువుకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఈ సినిమాకి సగం ప్రాణం డైలాగ్స్ అని చెప్పుకోవాలి. నాకు ఈ సినిమాలో ఒక డైలాగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ డైలాగ్ కేవలం నా ఫేవరెటే కాదు, హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఫేవరెట్ డైలాగ్ ఇదే అంట. ఒక ఈవెంట్లో తనే చెప్పింది. సో దిస్ ఈస్ నాట్ ఏ స్పాయిలర్. ఆ డైలాగ్ ఏంటంటే, నేను ఒక్కసారి వద్దు అనుకుంటే నేను కాదు కదా, నేను వేసుకున్న బట్ట కూడా గాలికి నీ వైపు రాదు అని మన హీరోయిన్ హీరోకి చెప్తుంది. వాట్ ఏ డైలాగ్ అది, వాట్ ఏ డైలాగ్ అండి. సూపర్ రైటింగ్, సూపర్ రైటింగ్. థింగ్ నెంబర్ 4, ఫైటింగ్ ఎబిలిటీ. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈ సినిమాలో మెయిన్లీ ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ గురించి నేను మీకు పూర్తిగా చెప్పను. ఈ రోజుల్లో అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక 20 years 25 years కష్టపడి ఒక జాబ్ తెచ్చుకుంటారు. రకరకాల ప్లేసెస్లో రకరకాల వ్యక్తుల మధ్య వర్క్ చేయాల్సి వస్తుంది. రకరకాల పీపుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్ఫోర్చునేట్ సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎదురవ్వచ్చు. అలాంటి టైమ్స్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మూవీలో 5th థింగ్ వచ్చేసి సంజయ్స్ ఐడియాలజీ. సంజయ్ అనేది ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ పేరు. ఈ క్యారెక్టర్ మనకేం నేర్పిస్తుందంటే, నీ ప్రేమ గెలిచినా ఓడిపోయినా నువ్వు ఎలా ఉండాలి, ఒక అబ్బాయి అనేవాడు ఎలా ఉండాలి, ఎలా లైఫ్ని ఇంకా లీడ్ చేయాలి అనేది ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ మూవీ ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్స్లో చూడండి. ఇంకా ఈ సినిమా థియేటర్స్లో ఆడుతుంది. లేదు ఓటీటీలోనే చూస్తామంటే కొన్నాళ్ళు వెయిట్ చేయండి. ఓటీటీలోకి వచ్చే ఖచ్చితంగా ఈ సినిమాని అయితే చూడండి. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ కంటెంట్స్. ఇలాంటి మంచి మంచి సినిమా ఇన్ఫర్మేషన్ని మీకు ఎప్పుడు అందించడానికి నా వంతు కృషిని ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. అదే నేను కోరుకునేది.